శ్రీమాత్రే నమః. నిన్న లలిత అనే నామానికి అర్థం చెప్పుకున్నాం కదా. ఈరోజు సహస్ర నామం అంటే ఏంటో చెప్పుకుందాం. సహస్ర అంటే 1000 అని అర్థం. ఎందుకు ప్రతి దేవుడికి 1000 నామాలు మాత్రమే ఉంటాయి? నామం అంటే కేవలం పేరు మాత్రమే కాదు. ఆ నామం అంటే ఏంటంటే అది ఒక లక్షణం. అంటే మనం ఏ దేవత గురించి అయితే చెప్తున్నామో వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణం ఎలా ఉంటుంది, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుంది అనే దానికి వివరణ ఏదైతే ఇస్తున్నామో దానినే మనం నామం అని పిలుచుకుంటున్నాం. మన పురాణాల ప్రకారం చూసినట్లయితే 4 యుగాల ధర్మం ఎలా ఉంటుందంటే, కృతయుగం అంటే సత్యయుగంలో ధ్యానం ద్వారా సాధన చేసేవాళ్ళు అనమాట. త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా సాధన చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో అర్చనలు పూజలు ద్వారా సాధన చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైతే ఉంటున్న కలియుగం ఉందో ఈ కలియుగంలో సులభమైన సాధన ఏంటి అంటే నామజపం అని చెప్పారు పురాణాల ద్వారా. ఈ కలియుగంలో నామజపం కన్నా గొప్ప సాధన ఇంకొకటి లేదనమాట. ఇప్పుడు నామజపం అంటే ఏమిటో చూద్దాం. అసలు ప్రతి నామాన్ని మనం ఎందుకు జపం చేయాలి? ఒక్కొక్క నామాన్ని పునః పునః అని జపించడం ద్వారా మనసులో ఆ పేరులో ఉన్న రూపానికి ఆకర్షితమవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక దేవతను తీసుకోండి, ప్రతిరోజు మనం ఆ దేవత యొక్క మంత్రాన్ని కానీ నామాన్ని కానీ జపిస్తూ ఉన్నామనుకోండి, అది ఏమవుతుంది? ఇప్పుడు మీరు పరమశివుడిని తీసుకోండి, ఆయన నామాన్ని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చేస్తున్నారనుకోండి, చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన రూపం ఏదైతే ఉందో ఈ మంత్రాల ద్వారా ఒక ఔటర్ లేయర్ అనేది మన మనసులో ఫామ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? అసలు సహస్రనామాలంటే ఏంటి, సహస్ర అంటే ఏంటి, నామం అంటే ఏంటి అని చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామంలో ఏముంటుందనే చూద్దాం. ఇది కేవలం అమ్మవారికి 1000 పేర్లు మాత్రమే కాదు. ఇది భక్తుడి యొక్క మనసుని అమ్మవారి చైతన్యానికి తీసుకువెళ్ళే 1000 బలమైన స్తంభాలు లాంటిదన్నమాట. ప్రతి నామం ఇందులో ఒక బీజాక్షరం, ఒక మంత్రంలాగా పనిచేస్తుంది అన్నమాట. మనకి అంత అనంత దైవత్వాన్ని పూర్తిగా వర్ణించడం అంటే అది మానవ శక్తికి సాధ్యం కాని విషయం అన్నమాట. అందుకే ఈ సహస్రం అనే సంఖ్య ఒక సింబల్ లాగా తీసేసుకున్నారనమాట. అది అనంతాన్ని సూచించే శక్తికి సంకేత రూపం. పెద్ద పెద్ద ఋషులు మునులు ఈ మార్గాన్ని మనకి అందించారు. చాలామందిని చూడండి, బాహ్య పూజ అంటే ఏంటి? దీపారాధన, పుష్పాలు అర్పించటం, నైవేద్యం పెట్టడం, ధూపం పెట్టడం, హారతి ఇవ్వటం, ఇవే కదా మనం చేసేది. ఇందులో దీపారాధనకి ఏ నూనె వాడుతున్నాం, నైవేద్యానికి ఏ పండు పెడుతున్నాం, పువ్వుల్లో ఏ కలర్ పువ్వులు పెడుతున్నాం, ఇలా చూసేదానికంటే ప్రతి నామం ద్వారా మనం వాళ్ళకి పూలమాల అనేది అర్పించవచ్చు అనమాట. అంటే మీరు చదివే ఒక్కొక్క నామం ఒక్కొక్క పుష్పంలాగా తీసుకుంటే మీరు ఆ రోజు ఎన్నైతే జపం చేస్తారో నామాల్ని అంత పెద్ద మాలగా చేసి మీ మనసులో నుంచి తీసిన పుష్పాన్ని ఆ దేవి దగ్గర మీరు సమర్పించవచ్చు. దానికి 100 కంటే 1000 కంటే కొన్ని కోట్ల కొద్దీ ఫలితం లభిస్తుంది. అలానే నైవేద్యం సమర్పించాలనుకున్నారు, ఎలా? కళ్ళు మూసుకోండి, నామజపం చేసేయండి. అమ్మా, ఈరోజు నీకు ఈ నామజప నైవేద్యం నేను సమర్పిస్తున్నాను తల్లి, సమర్పించండి. దీనికి మీరు మామూలుగా పెట్టే ఒక కాయో ఒక పండో దానికంటే కూడా కొన్ని 100,000 రెట్లు ఫలితం లభిస్తుంది అనమాట. అలా నామజపం కలియుగంలో కేవలం మన మానవులకి దొరికిన ఒక అదృష్టం. ఆ దేవతల్ని మనం స్తుతించుకోవటానికి మన పెద్దవాళ్ళు మునులు ఋషులు మనకు అందించిన ఒక వరం లాంటిదన్నమాట. ఉదాహరణకి శ్రీమాత అని తీసుకున్నాం అనుకోండి, మనం నోటితో శ్రీమాత అని పలికేలోపు మన మనసు ఏమనుకోవాలి? ఆ శ్రీమాతకున్న అర్థం తెలుసుకోవాలి. శ్రీమాత అంటే తల్లి, సృష్టించినది, ఇలా మన మనసులో వచ్చేసేయాలి. అట్లా మనం చదివే ప్రతి సహస్రనామాల్లో దాని అర్థాలు నోటితో పలుకు భావన మాత్రం మనసులో జరుగుతూ ఉండాలి. ఇది సహస్రనామం. మనం అసలు ఎందుకు చేయాలి, సహస్రనామాలంటే ఏంటి అనే దానికి అర్థం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.